ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా నా తండ్రి, నా ప్రభువా, నాయన ఉదయకాలంలో మీ పాదాల చెంతకు రావటానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు బలపరిచే దేవుడు, కార్యము జరిగించే దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధికి రావాల్సిన ప్రతి బిడ్డని నడిపించండి. మరి పాటల్లో, ఆరాధన, వాక్యములో ప్రభా, సమస్త విషయంలో ప్రభా, ఘనత మహిమ ప్రభా మీ నామానికి చెందనుగాక. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ సన్నిధి అనేది మీ ప్రసన్నతని మా మధ్యన ఉంటే, మేము మీ మధ్యన ఉంటే మీరు కార్యం జరిగిస్తారు. కాబట్టి ప్రభా, మీ కార్యం జరిగింపచేసి మీ నామ ఘనత మహిమార్థమే నా ప్రభా నాయన మీరే నిలబెట్టమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి, ఆమేన్.
ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలిచినా, ఎన్నడెవరు నిలువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలిచినా, ఎన్నడెవరు నడువని బాట అయినను. వెలువడెన్నడైనను నాది హృదయము, వెలువడెన్నడైనను నాది హృదయము. గాయపడిన యేసు పాదంబు నడిచెను, గాయపడిన యేసు పాదంబు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. ప్రవాహమై శోధకంటు ఎదురు వచ్చినా, యుద్ధమేఘ నా నోట యేసు నామమే. ప్రవాహమై శోధకంటు ఎదురు వచ్చినా, యుద్ధమేఘ నా నోట యేసు నామమే. విరోధి అయిన ఆయుధాలు ఏవి ఫలించవు, విరోధి అయిన ఆయుధాలు ఏవి ఫలించవు. యెహోవా నీసే నాదు విజయము, యెహోవా నీసే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడు నడుచును. హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు
అందరూ ఒక 5 నిమిషాలు లేచి నిలబడి మనం దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము 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 నాయన యేసయ్య. పరిశుద్ధుడా నీతిమంతుల కృప కలిగిన మా తండ్రి నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని కనపరచుకుంటారని సెలవిచ్చిన మా తండ్రి యేసయ్య నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. మనమగాడుకున్న మనం ఆరాధన చేద్దామా. దేవానికి వందనాలు ప్రభా. ఈ దినం నాకు ఇచ్చావంటే అది నీ కృపే నాయన యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఈ దినము చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. యేసయ్య నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రం ప్రభా. మనందరినీ ఇక్కడ నడిపించినందుకు నీకు లెక్కలేని వందనాలు. స్తోత్రము స్తోత్రం ప్రభా. మా ఆర్థిక ఇబ్బందులలో మా ఆరోగ్య విషయంలో మాకు తోడై నడిపించిన దేవా నీకే వందనాలు. స్తోత్రము ప్రభా. ఇక్కడ వాళ్ళు ఏ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నారు అయ్యా అవన్నీ మీరు వినండి ప్రభా. యేసయ్య మాకు అవన్నీ దయచేయండి ప్రభా. యేసయ్య నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. గొప్ప దేవానికి వందనాలు ప్రభా. బలహీన సమయంలో మాకు తోడుగా ఉండండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రం ప్రభా. ఇంటి నిర్వకలన్నిటి జీవాన్ని దయచేయండి దేవానికే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. పరిశుద్ధుడా నీతిమంతుల కృప కలిగిన మా తండ్రి నీకే వందనాలు. స్తోత్రము 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 ప్రభా. యేసయ్య నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. యేసయ్య స్తోత్రము 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 ప్రభా. నా దేవా నీకు వందనాలు ప్రభా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే వందనాలు ప్రభా. మనలందరినీ నడిపించిన విధానం నీకు లెక్కలేని వందనాలు ప్రభా. ఇంకా రావాల్సిన వారిగా మీరు నడిపించని నాయన యేసయ్య నీకే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. యేసయ్య నీకు వందనాలు ప్రభా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో జీవనము ప్రసాదించుము. బలహీన సమయములో జీవనము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. Oh
యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువైన మహోన్నతుడా మీకే స్తోత్రాలు, కృప కలిగిన మా ప్రభా మీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి మీకే స్తుతి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు యేసయ్యా హోసన్నా మీ నామం బలమైనది. హోసన్నా మీ నామం ఘనమైనది. సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, నిన్నే కీర్తింతురు, ఘనమైనది. ఉదయకాలమున భజన సమయమున సాయంకాలమున స్తుతింతు. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా. సమయమున
దేవానికి స్తోత్రాలు. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వాధిపతి మీకు వందనాలు స్వామి. మీరు మాతో మాట్లాడే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు చేస్తున్న కార్యం బట్టి మీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి, నా ప్రభా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి, మీరు చేస్తున్న ప్రతి కార్యం బట్టి మీకు స్తోత్రాలు. మీకు ఎక్కువ వందనాలు. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి యొక్క పునరుత్థాన దినాన ఉదయకాలం యొక్క ఆరాధనలో మనం కలుసుకోవటానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. అన్ని వేళలకు కూడా దేవుణ్ణి మనము ఆరాధించేవారుగానే మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు ఆయన నిర్ణయం లేక ఆయన ఆలోచన మనకు తెలియదు. మనకి ఎంతో బాధ కలగచ్చు, నష్టము కలగచ్చు, అవమానాలు నిందలు కలగచ్చు, ఆరోగ్యం కూడా మనకు అనుకూలించకపోవచ్చు. అయినా కూడా ప్రభు మన నుంచి ఆయన కోరుకుంటున్నది ఏమంటే కనుక ఆయన్ని మనము ఆరాధించేవారుగా ఉండాలి అనేది. శుక్రవారము మరి సాయంకాలం ఆరాధనలో యెహోవాను స్తుతించుడి అన్న మాట మీద చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే మనం మనుషులు కాబట్టి మనుషులు కదా మేము మాకు బాధలు తెలుస్తాయి కదా, కష్టాలు తెలుస్తాయి కదా, మరి దుఃఖం అనేది మాకు తెలుస్తూ ఉంది. మనుషులకి ఇవన్నీ కూడా తెలుసు. అయితే మనుషులు కూడా ఏమంటూ ఉంటాడంటే మేము కొన్ని భరించలేనివి కూడా మాకు ఉన్నాయి కదా అని. అయితే వాక్యం ఒకటే చెప్తూ ఉంది, భరించలేని అంత భారాన్ని దేవుడు మనకు పెట్టడంట. భరించలేనంత భారం దేవుడు మనకు పెట్టడు. ఏ మనుష్యుడు ఎంత భరించగలుగుతాడో అంతే దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. అంతేమనుకుంటాను. ఇక నువ్వు భరించలేవు అనుకున్నప్పుడు, అది ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు వెంటనే దేవుడు ఆ విషయంలో రెస్పాండ్ అవుతాడు. ఆయన ముందుకు వస్తాడు. అయితే మీరు అనొచ్చు, ముందుగానే దేవుడు వీటిని ఆపచ్చు కదా అని మనం అనొచ్చు. మరి దేవుని బిడ్డలంతా దేవుని కలిగిన వారముగా మనకు కష్టాలు కానీ, నష్టం కానీ, బాధ కానివ్వండి, శ్రమలు కానీ మనకు వస్తూ ఉంటున్నప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఒకటి ఏమంటే కన్నా, దేవుని చేతుల్లో నేను సువర్ణమవుతూ ఉంటున్నా, నేను బంగారం అవుతూ ఉంటున్నా, ఆయన రూపంలో నేను చెక్కబడుతూ ఉంటున్నా, ఆయన పోలిక దేవుడు నాకు ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే కన్నా బంగారుకు తెలియదు, అది ఏ రూపం దాల్చుకుంటుందో దానికి తెలియదు. బంగారుకు తెలియదు. అయితే అగ్నిలో కాల్చబడుతుంది, అది కొట్టబడుతుంది. అది కాల్చబడుతూ కొట్టబడుతూ అది మరి ఆ కాల్చబడినప్పుడు అందులో ఉన్న మస్తుని అంతా కూడా తొలగిస్తారు. అంత దాన్ని ఒక రూపములకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రం చేసి అది చక్కగా మెరిసే విధంగాను మరి అది చక్కగా మరొక మంచి ఆకారానికి వచ్చి
దాన్ని చూసిన ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడే విధంగా ఆ యొక్క కంసాలి ఆ విధంగా చేస్తాడు. ఎందుకంటే అది కొట్టబడకపోతే, కాల్చబడకపోతే అది రూపానికి రాదని. క్రైస్తవులముగా దేవుని నమ్మిన బిడ్డలంగా మనం శ్రమ పడకపోతే, బాధపడకపోతే మనం ఆ రూపానికి మనం రాలేము. దేవుని రూపంలోనికి మనం రాలేము. మనలందరినీ కూడా దేవుడు ఒక చక్కటి ఆకారంలో తీసుకురావటానికి కొరకే ఆయన చూస్తూ ఉంటున్నాడు. అంతే తప్ప మనల్ని బాధించేవాడు మాత్రము కానే కాదైనా. ఆయన బాధించేవాడు ఏమాత్రం కూడా కాదు. అయితే మనకు ఆయన చేస్తున్న సహాయం అనేది ఎంతో గొప్ప సహాయం అనేది ప్రభు మనకు చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము మాకెందుకు ఈ నష్టం జరిగేది అని మనం బాధపడతాం. దాని ద్వారా మళ్ళీ నువ్వు భవిష్యత్తులో నువ్వు ఎంత బాధపడతావో నీకు తెలియదు. అయితే దేవుడు ముందుగానే దాన్ని ఎదుగుదల తీస్తాడు. ఒకవేళ ఈ బాధలో మనం ఉన్నా తిరిగి భవిష్యత్తు అనేది మనకు దేవుడు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి నిర్ణయంతో ప్రభు మనల్ని ఆయన తీసుకొచ్చేవాడు. ఆయన హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనం గమనించాల్సింది ప్రతి ఒక్కటి కూడా మన దేవుని యొక్క చేతిలో మనం ఉంచేవారుగా ఉండాలి. దేవుని చిత్తానికి మనము లోబడేవారుగా ఉండాలి. మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న సందేశము ఒక్కటే ఒక మాటని ఆయన తెలియజేయమంటున్నాడు. ఆ మాట ఏది అంటే కన్నా ఇంటి గురించి ప్రభు నాతో మాట్లాడమని చెప్పాడు ఆయన. ఎందుకంటే కన్నా ఇంటిని గురించి ఎందుకు ప్రభు ఆలోచనిస్తూ ఉంటున్నాడంటే, ఈ ఇల్లు అనేది ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగాను మరి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లయితే తిరిగి ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆ కుటుంబం అనేది ఆస్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడు కుటుంబం అనేది ఆత్మీయంగా ఉండగలుగుతుందో మన సంఘము కూడా అదే స్థితిలో ఆత్మీయతలో ఎదుగుతుంది. ఎందుకంటే కన్నా ఇంటిలో నీలో ఆత్మీయత లేకుండా సంఘంలోకి వచ్చే ఆత్మీయతను చూపించాలంటే అది కాని పని, అది జరగదు కూడా. మరి రెండు విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మనకున్న సహనాన్ని, మనకున్న ఆత్మీయతని సమాజం కూడా చూడాలి, గమనించాలి. సమాజంలో ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మీయత మనం చూపించగలుగుతామో అప్పుడు సంఘము కూడా చాలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంది. కుటుంబము అనేది ఎప్పుడైతే ప్రాంతంలో జీవిస్తూ ఉంటారో, ప్రాంతంలో ఎదుగుతూ ఉంటారో, ఆ కుటుంబము ప్రాంతంలో ఉన్నప్పుడు సంఘము కూడా ప్రార్థన స్థితిలో ఎదుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే కన్నా కుటుంబంని దేవుడు ఆయన ప్రత్యేకించి ఆయన చూస్తున్న విధానం. బైబిల్ని మనం చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు కుటుంబాన్ని కట్టటము అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే 4 గోడలు కట్టి ఒక గది కట్టి ఇవ్వటం కాదని. కుటుంబము అనేది భార్య, భర్త, పిల్లలు కలిగిన దాన్ని కుటుంబము అని అంటూ ఉంటారు. అంటే కుటుంబము అనేది మనం చూస్తూ ఉంటున్నప్పుడు భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ వీరి ముగ్గురి యొక్క స్థితిని గురించి మనము ఆలోచన చేస్తే కన్నా ఇందులో ఏ ఒక్కరిలో లోపం ఉండినా కానీ కుటుంబం అంతా కూడా చాలా సమస్యలు పడాల్సి వస్తుంది. బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడైన యెహోవా మరి ఆదామును సృష్టించారు. ఆదామును చేసిన తర్వాత దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఒక సాటైన సహాయిని, స్త్రీని ఇవ్వగలిగాడు. ఇద్దరు కూడా మహిమతో దేవుని ప్రభావంతో వారు నింపబడి ఉన్నారు. తిరిగి వారి యొక్క దిగంబరులన్న విషయం కూడా వారికి తెలియని పరిస్థితి వారిది. ఎందుకంటే దేవుని మహిమతో వారు నింపబడి ఉన్నారు కాబట్టి. అయితే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా కుటుంబం అనేది నడుచుకోవాలి.
కుటుంబం అనేది ఎప్పుడైతే నడుచుకోగలుగుతుందో ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ ఏం జరిగేదంటే కన్నా ఆదాము యొక్క భార్య అవ్వ ఆమె ఏం చేసేదంటే దేవుని యొక్క చిత్తాన్ని ఉల్లంఘించేది, దేవుని ఆజ్ఞని ఉల్లంఘించేది. బైబిల్ ఏమంటుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మాట్లాడుతూ ఉంటున్నాను. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్న మాట చూస్తే ఆమె దేవుని ఆజ్ఞని అతిక్రమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే మేము మా కుటుంబంలోనే మా ఇంట్లోనే ఉండి మేము ఆత్మీయతని పెంచుకుంటాము అంటే అది నీ బుద్ధిహీనత అన్నమాట. ఎందుకో తెలుసా? బైబిల్ ఏమంటుందంటే కదా అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే కదా సహవాసమందును మరి రొట్టె వచ్చే విషయంలోనూ ప్రార్థన చేసే విషయంలోనూ బోధలోనూ ప్రతి విషయంలో కూడా ఎడతెగకుండా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన అక్కడ మన బైబిల్ చెప్తున్నది ఏమంటే ఆజ్ఞ అనేది అక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాను. సహవాసము అనేది నీ కుటుంబానికి కావాలి. ఎందుకు సహవాసం కావాలి? ఇంటిలో ఉంటే భక్తిని పెంచుకోలేవా? లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటే నీ భక్తిని పెంచుకోలేవా అంటే పెంచుకుంటావు. భక్తినైతే పెంచుకుంటావు, కానీ నీకు సహవాసం అనేది లేకుండా పోతూ అంటాను. అంటే దేవుని సన్నిధి అనేది ఆ సహవాసం అనేది ఎప్పుడైతే మనం కలుసుకుంటూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ప్రేమని మనం పంచడానికి, ప్రేమని పొందుకోవటానికి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటానికి అవకాశాలు దొరుకుతాయి. బాగా గమనించాల్సింది, నీకు సహవాసము అనేది లేకపోతే నీకు ప్రేమే లేదు దాని అర్థం. అది ఎందుకంటే నువ్వెంతనో ప్రార్థన చేసినా, ఎంతసేపు నువ్వు భాషలో మాట్లాడినప్పటికీ కూడా తిరిగి నీకు ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు అని మాట్లాడుతూ ఉంటున్నావు. కొరింథీ రాసిన 1వ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే నువ్వు విస్తారమైన భాషలో మాట్లాడుతున్నప్పటికీ నీవు ప్రేమ లేకపోతే అది వ్యర్థము. అది ఏమవుతుందంటే కన్నా కంచులు రాళ్ళు వేసి గలగలాడించినట్లే ఉంటాయి. అంటే నీ భక్తి వ్యర్థము అన్న విషయాన్ని ఖచ్చితంగా చెబుతూ ఉంటున్నాను. అంతేకాదు చివరిలో ఏమంటున్నాడంటే కన్నా అక్కడ అంటున్నాడు కదా, చివరి వచ్చిన చూడండి బాబు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని మాట్లాడుతూ ఉంటున్నాడు. బాగా గమనించాల్సింది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి 3 ఉంటాయి. ఈ మూడింటిలో కూడా శ్రేష్టమైనది ఏది అంటే కనుక ప్రేమ అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ప్రేమ అనేది నిజంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, సహవాసను కలుస్తూ ఉన్నట్టయితే నీకు ఆ ప్రేమ అనేది ఉంటాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతావు నీవు, తిరిగి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు నీవు. చాలామంది ఏమంటూ ఉంటారంటే కుటుంబంలో కూడా గమనిస్తూ ఉంటాను, ఒకవేళ భార్య ప్రార్థన చేస్తూ ఉంటే భర్తని ఏమంటూ ఉంటారు తెలుసిన, ఈయన వ్యర్థుడు అన్న మాట మాట్లాడతారు. ఈయన వ్యర్థుడు, పనికి రానివాడు అని భార్య అంటూ ఉంటుంది. భర్త ప్రార్థన చేస్తూ ఉంటే భర్త ఏమంటాడంటే కన్నా నా కుటుంబంలో భక్తి లేదు, నా భార్య వ్యర్థము అనే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థమేమో తెలుసా? నీ ప్రేమని నువ్వు నీ భర్తకి పంచలేదు, నీ ప్రేమని నువ్వు నీ భార్యకి పంచలేదు. మరి అంతేకాకుండా మీ ప్రేమ అనేది మీ పిల్లలకి నువ్వు పంచలేకపోతూ ఉంటున్నావు. అంటే ఏమవుతుందంటే కదా మనుషుని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రేమని పంచలేని జీవితం అనేది అది జీవితమే వ్యర్థము అని అయిపోతూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాల్సింది, నేను బైబిల్ని చాలాసార్లు నేను చదివాను. దాదాపు చాలాసార్లు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు నేను కొన్ని వాక్యాలన్నీ కూడా గమనించగలిగాను. ఈరోజు చాలామంది ఎవరికి వారుగా ఏమనుకుంటూ ఉంటారంటే నేను భక్తిపరుని, నాలో భక్తి బుద్ధి, నేను మంచి వ్యక్తిని, ఆత్మీయత కలిగిన వాడిని అని చెప్పుకుంటూ ఉంటాను. మంచిదే, నీ భక్తి ఉండాల్సిందే,
నాకు తిరిగి ఆత్మీయత ఉండాల్సిందే, ప్రార్థన ఉండాల్సిందే. ఇవన్నీ ఉన్న తర్వాత యేసయ్య నీకు చెప్పలేదా నువ్వు ప్రేమించాలనే విషయాన్ని, ఎదుటి వ్యక్తిని ప్రేమించాలనే విషయాన్ని యేసయ్య నీకు చెప్పలేదా? అంటే అది నువ్వు తీసుకోలేదంటే నువ్వు చేస్తున్నవన్నీ కూడా ఒక నటన, అది ఒక నటన జీవితం, వేషధారణ కలిగిన జీవితం అయిపోతూ అంటారు ప్రియులారా. అందుకని మనం చూస్తూ ఉన్నట్లయితే వాక్యం ఏమంటుందంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో మనకి ఏమంటున్నాడంటే కన్నా, మరి ఎదుటిగా ఉన్న వ్యక్తిని ప్రేమించలేనప్పుడు చూడలేని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఎదుటిన్న వ్యక్తిని నువ్వు ప్రేమించలేకుండా, అతనితో దేవుని ప్రేమను పంచకుండా, చూడలేని దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తే మాత్రం ఏం ప్రయోజనము? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే యేసయ్య అంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమించలేదు అని ఖచ్చితంగా చెప్తాడు ఆయన. ఎందుకంటే కదా ప్రభు ప్రతి విషయాన్ని కూడా ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆయన ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేస్తూ వచ్చాడు. యేసయ్య అందరినీ ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఆయన లోకంలో ప్రతి వ్యక్తిని కూడా యేసయ్య ప్రేమించాడు. ఆయన యేసయ్య ఒక మంచి మాట ఏమంటున్నాడంటే, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ నేను ఈ లోకానికి వచ్చింది పాపుల కొరకు వచ్చాను అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే యేసయ్య ఎవరిని ప్రేమించాడంటే పాపిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. యేసయ్య పాపిని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలేదు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలేదు. ఆ పాపి కొరకు తను ఏం చేస్తే విడుదల పొందుతాడు, ఆ పాపి ఏం చేస్తే తన పాపం నుంచి విడుదల పొందుతాడు అని ఏం చేయాలని ఆలోచించేవాడు. చివరికి అది ఏం చేస్తాడంటే, మనం అందరం కూడా పాపము నుంచి విడిపింపబడాలి అని యేసుక్రీస్తు ప్రభువు ఆ కల్వరి శిలువలో బలైపోయాడు. తన ప్రాణాన్ని యేసయ్య పెట్టాడు, పనంగా పెట్టి ఆయన మనల్ని ఏం చేశాడంటే కన్నా పాపము నుంచి విడిపింపబడటానికి మార్గాన్ని దేవుడు చూపెట్టాడు. ప్రియులారా, చాలామంది మూర్ఖమైన వాదన, మూర్ఖమైన మాటలు ఏమంటారు తెలుసా? ఓ దేవుడు ఈ పాపతో ఉన్నాడు అని అంటారు. ఉన్నాడు, దేవుడు లేడు నేను చెప్పలేదు. కానీ నీతో ఉన్న పాపాన్ని దేవుడు ప్రేమించలేదు. నువ్వు కావాలని దేవుడు ఆయన చూస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తుంటున్నానంటే, కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్న విషయాన్ని నేను చెప్తూ ఉంటున్నాను. ప్రేమించలేకుండా, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు, ఇలా మంచి ప్రేమ గుణం నీకు లేకపోతే నువ్వు చేసేవన్నీ కూడా ఒక నటన. ఒకవేళ నన్ను విమర్శించవచ్చేమో, నన్ను దూషించవచ్చేమో, లేకపోతే నా పేరు చెడ్డదని చెప్పొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మాటని సెలవిస్తూ ఉంటున్నావు. నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఊరికే వ్యర్థం అవన్నీ చెయ్యొద్దు అంటాడు ఆయన. అందుకని అంటాడు ప్రకటన గ్రంథంలో, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చిన బ్రతుకు నీకు వద్దు అని అంటున్నా. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్నాము అని చెప్తున్న కుటుంబాలు, దేవుళ్ళు జీవిస్తున్నాము అని చెప్తున్న కుటుంబాలు చాలా అవమానకరంగా ఉన్నాయి, చాలా నిందలతో ఉంటున్నాయి, హింసలతో ఉంటున్నాయి, బాధలతో ఉంటున్నారు. కారణం ఏమో తెలుసా? నీ బ్రతుకు ఎలా ఉంది అంటే, నీ కుటుంబం యొక్క బ్రతుకు నులివెచ్చని బ్రతుకులో ఉంటున్నావు. ఏ నులివెచ్చని బ్రతుకు అంటే ఆయన ఏమంటాడంటే కన్నా, నీ ముఖాన్ని ఉమ్మి వేస్తాను అని అంటున్నాడు. అంటే నీకు అవమానం కలుగుతుంది, నీకు నిందలు ఉంటాయి, సమస్యలు, శ్రమలు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి అని అంటున్నాడు. ప్రియులారా, అందుకని ఇక్కడ ఈమె చేసిన పని ఏమంటే దేవుని ఆజ్ఞని ఉల్లంఘించేశారు. ఎప్పుడు ఉల్లంఘించగలిగాదో ఆ పాపమ దాన్ని తీసుకువెళ్ళి తన భర్తతో కూడా పంచుకోగలిగారు. ప్రియులారా, పాపం అనేది ప్రతి వ్యక్తితో కుటుంబంలో ఒకరు పంచుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఏం చేస్తారో తెలుసునా? దాన్ని కప్పి పెట్టుకుంటారు. కప్పి పెట్టుకోవటమే కాకుండా ఆ పాపాన్ని పంచుకుంటూ ఉంటారు. నేను చాలాసార్లు గమనించాను, చాలాసార్లు నేను చూశాను. తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి త్రాగడం నేను చూశాను, ఇద్దరు కలిసి సిగరెట్ తాగేది నేను చూశాను, ఇద్దరు కలిసి ఆ పని చేస్తూ ఉంటున్నాను.
అంటే పాపాన్ని పంచుకుంటున్నారు. లేకపోతే తల్లి కుమార్తె చూస్తున్నట్లయితే వీరిద్దరు కలిసి పాపం చేస్తూ ఉంటున్నారు. అంటే పాపాన్ని ఒకరు పంచుకుంటూ ఉంటున్నారు. ఏమో తెలుసా, ఈరోజు చాలామంది ఆత్మీయతను పంచుకోవలసింది పోయి ఈరోజు పాపాన్ని పంచుకుంటున్నారు. నీలో భక్తి లేక ఆ భక్తి లేని జీవితాన్ని కుటుంబానికి పంచుతూ ఉంటున్నావు. నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి ఆ యొక్క భక్తి లేని జీవితాన్ని పెడుతూ ఉంటున్నారు. ఎక్కడ కుటుంబం కట్టబడేది? అయితే ఆమె చేయవలసిన పని నిజంగా తను తప్పు చేశాడు కదా. తప్పు చేసిన తర్వాత సరే తను పశ్చాత్తపడి ఉండొచ్చు. ఆమె వచ్చి ఆయన చెప్పిన తర్వాత ఆయన కూడా ఏం చేసేటంటే దాన్ని తిరస్కరించాల్సింది. కానీ భార్య మాటనే విన్నాడు. బాగా గమనించాలి. భార్య మాటని అక్కడ విన్నాడు అంటే దాని అర్థమేమంటే కదా ఆయన భార్యని ప్రేమిస్తూ ఉంటున్నాడు అనేది. అందుకని ఆదాము ఏమన్నాడంటే, నేను చేయలేదయ్యా, నాకు తోడుగా ఉండటానికి ఇచ్చిన ఆ స్త్రీని పాపం చేసేది, ఆమె తీసుకొచ్చి ఇచ్చేది, ఇది నాకు తెలియదు అని. అంటే నా భార్య మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ఆ పని చేసేసాను, పాపం చేశాను అని చెప్తుంటున్నాడు ఆయన. సరే, వీరు చేసిన విధంగా ఉంటే వారు కలిగిన సంతానం ఏమయ్యేది? ఆ పిల్లలు కూడా తిరిగి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు పడి చంపేశాడు, హంతకులు అయిపోయారు. ఈరోజు నీ పిల్లలు ఎలా ఉంటున్నారు? నీ పిల్లల జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఈరోజు కుటుంబాల్లో చూస్తూ ఉన్నట్లయితే నీ పిల్లలు ఏ విధంగా నడుస్తూ ఉంటున్నారు? వాళ్ళ ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయి? వారు మంచిగా నడుచుకుంటున్నారా? మంచిగా వారు జీవిస్తుంటున్నారంటే అబ్బే లేనే లేదు. పిల్లలు ఏమైపోయారంటే వారు త్రోవ తప్పిపోయారు. వారు మార్గాన్ని విడిచిపెట్టేశారు. వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు. వారు సొంతమైన ఆలోచనతో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. ప్రపంచ విధానంలో చరిత్ర చేసుకుంటే కన్నా యవనస్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయంటే 95% మంది పాడైపోతూ ఉంటున్నారు. యవనస్తులు ఒక్కొక్కరు ఒక విధమైన బలహీనతకు పట్టుబడిపోతూ ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక ఆలోచనలకు పట్టుబడిపోతూ ఉంటున్నారు. తిరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క కార్యంతో మనుషుడు ఆ యవనస్తులు జీవిస్తూ ఉంటున్నారు. ఆ బిడ్డలు పాడైపోతూ ఉంటే ఆ బిడ్డలు చూసి ఏం చేస్తున్నారో చూడండి. ఎందుకంటే కదా మంచి ఆత్మీయత కలిగిన కుటుంబం, దేవుని వెంబడిస్తున్న కుటుంబం అది. ఆ కుటుంబంలో ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని కూడా చాలా చక్కగా పెంచుతూ వచ్చారు. తను కాస్త వయసు ఎదిగే కొద్దీ తనలో ఒక ఆశ కలిగాడు. నేను ఒక డాన్సర్ కావాలి అన్న ఆశ తనకు కలిగాడు. అయితే ఒక్కొక్కసారి ఏం చేసేవాడు అంటే తను వెళ్ళే స్కూల్లో డ్యాన్స్ చేసేవాడు, బయట అక్కడక్కడ ప్రోగ్రాంలు అప్పుడప్పుడు డ్యాన్స్ చేసేవాడు. తనలో ఒక ఆలోచన కలిగింది ఏమంటే కన్నా నేను ఒక మంచి ప్రపంచంలో మంచి డ్యాన్సర్ అయిపోవాలి. ఆయనే మైకల్ జాక్సన్. ఆయన తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి చెప్పారు, నాన్న నువ్వు చేస్తున్నది తప్పు, నీవు దేవుని కలిగి ఉన్నావు. పాస్టర్ గారు వెళ్ళి చెప్పాడు, తమ్ముడు నువ్వు చేస్తున్నది తప్పు నాన్న, నువ్వు చేసేది తప్పు అని చెప్తే ఎవరి మాట వెళ్ళలేదు. ఆయనలో ఉన్న ఆలోచన ఏమంటే కన్నా ప్రపంచంలోనే నేనే మంచి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఉండాలి, ప్రపంచంలోనే అందరూ నన్నే ప్రేమించాలి ఆలోచనలు వచ్చాయి. దాన్ని బట్టి కుటుంబాన్ని విడిచిపెట్టేసి బయట వచ్చేసాడు. తిరిగి కుటుంబాన్ని విడిచిపెట్టి బయట వచ్చి చివరికి ఏమైపోయాడు? డబ్బును సంపాదించుకున్నాడు. దేశంలో మంచి ప్రఖ్యాతిని సంపాదించుకున్నాడు. మంచి ఘనత కూడా తనకు వచ్చాయి. ఏ దేశమైనప్పటికీ కూడా తను అంత చక్కగా ప్రేమించగలిగాడు. అయితే తన శరీర భాగాలు కూడా మార్పులు, తన డ్యాన్స్కి అభ్యంతరం కలుగుతుందని చెప్పి శరీర భాగాలు కూడా మార్చుకునేవాడు ఆయన. అంతేకాకుండా తను ఎప్పుడు నిత్యము కూడా అందంగా ఉండాలని చెప్పి తన శరీరానికి కావాల్సినవన్నీ కూడా ఆ కెమికల్స్ అన్ని వాడేవాడు. తన దగ్గర డాక్టర్లు పెట్టుకున్నాడు. ఇంతమంది ఉండి ఆయన జీవిస్తూ కోట్లకి పడగెత్తాడు. ఒకరోజు ఆ విధంగా ఉంటున్నప్పుడు రోజు తను నిద్రపోవాలంటే
ఆయనకి సామాన్యంగా నిద్ర రాదండి. ఆయన ఏదైనా మత్తు పానీయం తీసుకుంటేనే ఆయన నిద్ర వచ్చేది. అయితే ఆ మత్తు పానీయానికి అలవాటు పడిపోయాడు. దానికి అలవాటు పడిపోయి తన శరీరాన్ని అంతా పాడు చేసుకొని చివరికి తన స్థితి హీనమైన స్థితికి, దీనమైన స్థితికి, తన శరీరం అంతా కూడా పాడిపోయిన స్థితికి వచ్చేసాడు. తిరిగి ఏమైపోయాది? తను దానిలో బ్రతకూడదు అనుకుని చనిపోయాడు. చూడండి, ఈరోజు పిల్లలు ఇటువంటి విషయాల్లో పురుగులుతూ ఉంటారు. ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీరు ఏమనుకుంటారో తెలుసా? ఒక స్కూల్లో మంచి డ్యాన్స్ చేసి మంచి పేరు వస్తే వీరు మంచి డ్యాన్స్ అనుకుని డ్యాన్స్ పెట్టేస్తారు. లేకపోతే ఇంకో దాన్ని చేస్తే ఇంకో దాన్ని పెడుతూ ఉంటారు. బిడ్డల్ని రౌడీలుగా పెంచుతూ ఉంటున్నారు. ఆత్మీయంగా బిడ్డల్ని పెంచటం లేదు. ఆత్మీయంగా బిడ్డల్ని పెంచటం లేదు. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలు నా మాట వింటున్నారని. లేదు, ఎప్పుడో నీ మాట విడిచిపెట్టేశావు. ఎప్పుడో నేను కాదనుకున్నారు వాళ్ళు. అవసరమైతే నిన్ను చంపడానికైనా సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కారణం ఏమో తెలుసా? నీవు చేసిన తప్పిదమే నీ పిల్లలు చెడిపోవటానికి కారణం అది. అయితే ఈ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆదము హవ్వలు వారు ఎప్పుడైతే చెడిపోయాడో ఆ పిల్లలని తన కుమారుని ఆత్మీయంగా పెంచలేని పరిస్థితి అయిపోయాది. తనకి చెప్పలేని పరిస్థితి అయిపోయాది. తనలో ఏమో దూరిపోసారు తెలుసా? తను ఏముందంటే కక్ష తనలో బయలుదేరేది, కోపము అనేది బయలుదేరేది. ఈరోజు నీ బిడ్డలకు నేర్పిస్తున్నది ఏమో తెలుసా? కక్ష నేర్పిస్తూ ఉంటున్నావు, కోపాన్ని నేర్పిస్తూ ఉంటున్నావు. నీకు అప్పు ఉన్నాడే, మీ అప్పు ఎందుకు పుట్టిండేది? నీ అప్పు ఎందుకు కూడా వాడు చచ్చిపోతే బాగుండు. తల్లి బిడ్డలకి నేర్పిస్తున్న మాటలది. తల్లి బిడ్డలకి నేర్పిస్తున్న మాటలది. తండ్రి అంటాడు, మీ అమ్మ ఎందుకు ఉండేది? మీ అమ్మ కూడా చనిపోయితే బాగుండును. తండ్రి బిడ్డకి అలాంటి మాటలను నేర్పిస్తూ ఉంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలు నా చెప్పు చేతుల్లో ఉన్నారని. లేదు, నీకు నెమ్మది లేకుండా నీ జీవితంలో దుఃఖాన్ని, నీ జీవితంలో శ్రమని తీసుకొచ్చే బిడ్డలు వారి జీవితాన్ని పాడు చేసేవారు. నెమ్మది నీకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నావు. జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఈ విషయంలో తల్లిదండ్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి మనం. అది లేకపోతే ఆ కుటుంబం నిలబడలేదని, ఆ కుటుంబంలో ఆత్మీయత లేదు. నువ్వు ఊరికే బైబిల్ మోయాల్సింది అంతవరకే. లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పవలసింది. వేషధారణ జీవితం అది, భక్తి లేని జీవితం అది. ఎక్కడ క్రీస్తు ప్రేమని పంచుతూ ఉన్నారా? ఆ ప్రేమలో ముందుకు సాగుతూ ఉంటున్నామా? ఆ స్థితి లేకుండా పోతూ ఉంది. వింటున్న ప్రేమైన దైవజనాంగమా, ఈరోజు మనం ఆలోచించాల్సింది. ఒకవేళ మీ బిడ్డలు అలాంటి క్రమంలో లేకపోతే బైబిల్ ఏముంటుందంటే కన్నా పెద్దలు వాడిని బిడ్డలంట తండ్రికి విరోధి అంట. తండ్రికి విరోధి అంట. అంటే ఈరోజు బిడ్డలు కొడితే ఏమైనా అయిపోతారేమో, వాళ్ళు ఏమంటే ఏమైనా అయిపోయి వాళ్ళు బతికేదే సచ్చేది మేలు కదా. వారు బ్రతికిపోండి. కుటుంబానికి మంచి పేరు లేకుండా, దేవునికి మంచి పేరు లేకుండా, సమాజంలో మంచి పేరు లేకుండా, సంఘంలో మంచి పేరు లేకుండా ఆ బిడ్డ బ్రతికేదానికంటే చనిపోవటమే మేలు. మూర్ఖమైన స్థితి అది. కయ్యూనులో మూర్ఖత్వం తనలోకి వచ్చేసేది. సొంత తమ్ముడను కూడా చూడలేదు. యెహోవా వలన పుట్టినవాడనే నేను మాటలు కూడా గ్రహించలేదు. దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నాకు జీవం ఇచ్చాడు, నేను దేవునికి భయపడాలన్న ఆలోచన లేకుండా, ఆ జ్ఞానం లేకుండా మనుషుడు బ్రతుకుతున్నాడండి. ఆ బ్రతుకు దేవునికి ఇష్టమైనది కాదది. తల్లి తండ్రిగా ఎప్పుడు కుటుంబములో ప్రార్థన జీవితాన్ని కలిగి, దేవుని కలిగి ఉండి, సహవాసాన్ని కలిగి జీవించగలుగుతారో అప్పుడే నీ కుటుంబములో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. అప్పుడే నీ కుటుంబంలో సమాధానం ఉండగలుగుతుంది. అప్పుడే నీ కుటుంబం ఆత్మీయంగా ఎదుగుతుంది. అది నీ కుటుంబం.
అది లేకుండా ఎందుకు మనుషులు మోసం చేస్తారు? నా దగ్గర చాలా నటిస్తూ ఉంటారు చాలామంది, నాకు తెలుసు. నేను ముందే సైకో గారిని, నేను ఒక మెంటల్ ఉంది. నా దగ్గర నటిస్తామంటారు. వద్దు, దేవుడు చూస్తున్నాడు. ఆయన కుటుంబము అనేది దేవుడు కట్టాడండి. దేవుడు కట్టిన కుటుంబాన్ని, దేవుడు నడిపిస్తున్న కుటుంబాన్ని దేవుడే ఆయనే ఆశీర్వదించాలి. ఆత్మీయంగా ఆయన సరే మనం ఎదగే వారుగా ఉండాలి. అది లేకుండా మనం కొన్ని కుటుంబాల్లో చూస్తున్నట్లయితే వాక్యం ఒకటి పెట్టుకుంటారు, ఈ నా కుటుంబ అధిపతి యేసుక్రీస్తు అని పెట్టుకుంటారు బోర్డు. అది ఆ బోర్డు వరకే ఉంటుంది అది. కానీ అధిపతి ఆ ఇంటికి యేసయ్య లేడు. మనుష్యుడే అధిపతులు అయిపోతూ ఉన్నాడు, మనుష్యుడే నాయకుడైపోతూ ఉంటున్నాడు. జాగ్రత్త చేసుకుని దేవునికి మనం ఎప్పుడు కూడా మనం లోబడేవారుగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, వాక్యాన్ని ఇంకా మనం చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే దేవుని కలిగిన కుటుంబములో ఇంకా ఎలా ఉంటుంది అని మనం చూస్తూ ఉంటున్నట్లయితే వాక్యం ఏమంటారు తెలుసా? ప్రిస్కిల్లా, అకులా ప్రిస్కిల్లా ఆ కుటుంబాన్ని చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో చక్కటి ప్రార్థనా పరులు, వారు చాలా ఆత్మీయత కలిగిన వారు. అయితే వారికి కలిగిన సంతానం 2 కుమార్తెలండి. ఆ 4 కుమార్తెలు, ఈ 4 కుమార్తెలు కూడా ఎలా ఉన్నారంటే కన్నా బైబిల్ ఏమంటుందంటే కన్నా ప్రవక్తులు అనే రాయబడింది. అంటే వారు ప్రవచించే బిడ్డలయ్యారట. ఎలా అయ్యారంటే అకులా ప్రిస్కిల్లా వారిద్దరూ కూడా ఉన్న ఆత్మీయత వారి బిడ్డల్లోకి వెళ్ళాలి. ఆ బిడ్డలు ఏమయ్యారంటే కన్నా దేవుని కొరకు ఎదురు చూసే అనుభవంలోనికి, దేవుని వైపు చూసే అనుభవంలోనికి వారందరూ కూడా కుమార్తెలు రాగలిగారు. వారు విధంగా వచ్చి దేవుడు ఇచ్చే మాటను ప్రవచించే విధముగా ముందుకు వారు సాగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా నన్ను అర్థం చేసుకోవాలి. కుటుంబము అనే దాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక ఆ కుటుంబంలో చాలా విధానంగా ఆత్మీయంగా మనం జీవించాలి. బైబిల్ ఒక మాట చెప్తూ ఉంది కదా, మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 45వ వచనం అనుకుంటున్నాను. చూడండి, 42 నుంచి అనుకుంటున్నాను. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు మనం చూస్తూ ఉంటేదనా, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకొచ్చు నీరు లేని చోట తిరుగుచూ ఉండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరనో లేక అది ఊడ్చి అమర్చబడి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 చెడ్డ దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదను. అలాగనే ఈ దుష్టతరం వారికి సంభవించిన నేను అని అంటున్నాను. బాగా గమనించాల్సింది ఈ యొక్క మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు మనం చూస్తే కన్నా ఇందులో చెబుతున్న విషయాలన్నీ కూడా ఎంత బాగా చెబుతున్నారో చూడండి. అంటే ఒక కుటుంబాన్ని అపవిత్ర ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాడు నివాసం చేయడానికి వారికి స్థలం లేకుండా తిరుగుతూ ఉంటాడంట. వాడు తిరుగుతూ ఉండి మళ్ళీ ఆయన ఏమనుకుంటాడంటే, ఆ ఇంటిని నేను వదిలిపెట్టేసి వచ్చాను కదా, ఆ ఇంటికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూద్దాం అనుకొని వస్తాడు. వస్తే ఆ ఇల్లు ఎట్లా ఉందంటే ఊడ్చి అమర్చబడి ఉంది, కానీ ఆ ఇంటిలో ఎవరు లేనందున అప్పుడు దానికి సంతోషం వస్తుంది. అది ఒకటే పోవటంలే, మళ్ళీ అది ఒకటే పోతే మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని, దాన్ని ఏమైనా చేస్తారేమో అని
వెళ్ళి తనకంటే మరి 7 చెడ్డ దయ్యాలు తీసుకొని వచ్చిందంట. తనకంటే మరి 7 చెడ్డ దయ్యాలు తీసుకొని వచ్చి ఆ ఎంటన ఏం చేసిందంటే అది కాపురం ఉండెను. వారి స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఏమైపోయిందంట? ఘోరమైపోయాది. ఎంత పరిస్థితి చూడండి. వారి యొక్క పరిస్థితి మరి చాలా చాలా క్లిష్ట పరిస్థితి. అంటే ఇక్కడ ఎక్కువగా చెడిపోయిన కుటుంబంగా అయిపోయాది. ఈరోజు కుటుంబాల్లో లేవా విధంగా? ఒరే నాన్న, సేవకుడు వస్తే వస్తాడు, వాడినే సేవకుడైన మర్యాద వాడు వీడే. ఇంట్లో పెద్ద చిన్న మర్యాద లేదు. ఎందుకు తెలుసా? వాడు తనకంటే 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తా ఉంది? కాపురం చేస్తా ఉంది. లెక్కే లేదు. ఎవరంటే కూడా భయం లేదు. ఎవడంటే కూడా భయపడే పని లేదు. ఎవరికి లోబడే లేదు. బైబిల్ ఏముంటుందో తెలుసా? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. నీ జన్మలు మంచిగా ఉన్నాయి అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటారంటే, ఏమ్మా రాలేదంటే మా ఇంట్లో నేను అడిగిన మీటింగ్ వద్దన్నాడంటే ఆయన ఏమనలేదన్నా. ఇంకా ఇంట్లో వేరే అంటాడు. ఎవరికంటే కొడుకు భయపడి రాదు. ఎవరికి భయపడే? కొడుక్కి భయపడి రాలే. నేను నవ్విన వెంటనే ఆ మాటకి, నన్ను నవ్వుతాను, సిగ్గులేదమ్మా. మీరు గుడికి పోతే నేను చచ్చిపోతాను. మీరు గుడికి పోతే అలా అంతే మిమ్మల్ని నేను వెళ్ళిపోతా బయట. గుడికి భయపడి బయట ఎక్కడండి? అంటే ఈరోజు ఇంకా చూస్తూ ఉంటే కదా అయ్యో మళ్ళీ ఏమంటారంటే కదా, ఇంకొంతమంది భర్తకు భయపడే వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటారా? భయపడి బైబిల్లో ఒక మాట ఉంది కదా, శరీరమును చంపువానికి భయపడక శరీరమును ఆత్మని నరకానికి పంపేవానికి ఏం చేయమంటున్నాడు? భయపడమంటున్నాడు. నేను కొడతాడు, నువ్వు ఇంట్లో ఉంటే కొట్టి దేవుని ఆరాధించు, దేవునికి రా. ఈ శరీరం ఏ రోజుకైనా పోవాల్సిందే. ఈ రోజు నువ్వు బ్రతికితే రేపు ఉంటామని శాశ్వతమా? మనం నిలబడతామా? అవే లేదే. ఎన్ని కుటుంబాల్లో క్షోభలు చూస్తూ ఉంటున్నాం. నిలబడలేకపోతున్నారు కుటుంబాలే. శాశ్వతం కాదు కదా. ఈ శరీరానికి ఎందుకు అంత బాధ? అంటే శరీరాన్ని చంపుకుంటూ ఆత్మను పాడు చేసుకుంటున్నాను కదా. లేదు, నేను ఆత్మను కాపాడుకుంటున్నాను. ఏడు కాపాడుకోవడం లేదు, ఆత్మ కూడా పాడైపోయాది. శరీరము చంపువానికి భయపడక శరీరమును ఆత్మని నరకానికి పంపేవారికి ఏం చేయాలా? భయపడమని వాక్యం చెప్తూ ఉంటే అది కాదని అంటున్నా. ఓడ్చి అమర్చబడి ఉన్న తర్వాత నీ జీవితంలో నీ కుటుంబంలో ఉండాల్సింది ఎవరు ఉండాలంటే కదా యేసయ్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఉండాలి? యేసయ్యకు స్థానం ఇవ్వాలి, పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వాలి. ఎప్పుడు నీ ఇంటిలో ఆరాధన ఉంటుందో, ఎప్పుడు నీలో ఆరాధన ఉంటుందో, నిజంగా ఆ స్థలంలో పరిశుద్ధాత్మ సంచారం చేస్తూ ఉంటుంది. అప్పుడు నీ కుటుంబం చుట్టూ ఆ సంచారం చేస్తూ ఉంటుంది. నీకు సమస్తం కలిగిన వాటికి ఆ భద్రత దేవుడు ఇవ్వగలుగుతాడు. సమస్త విషయంలో ఆ భద్రతని ఇచ్చేవాడు ఎవరు అంటే యేసయ్య. హల్లెలూయా. సమస్త కార్యాలు జరిగించేవాడు ఆయనే. కాబట్టి ఈరోజు కుటుంబాల గురించి ఎందుకో ప్రభు ఇలాంటి విషయాలు నేను సిద్ధపడిన ప్రసంగం వేరు. దేవుడు నాకు ఇచ్చిన మాటలు ఈరోజు నిలబడిన తర్వాత, ఎందుకంటే కదా ఒకవేళ నీ కుటుంబాలకు చేయి జారిపోతున్నాయేమో, నీ చేయి జారిపోతుందేమో, ఇక ఇప్పుడు చేయి జారిపోతారేమో, కుటుంబం ఏమైపోతుందేమో. జాగ్రత్త. కుటుంబం అనేది ఆత్మీయంగా నిలబడే విధంగా మనం జీవించాలి, ఆత్మీయంగా సాగే విధంగా మనం ఉండాలి. కాబట్టి ప్రార్థన చెయ్యండి, సహవాసంలో కలుసుకోండి, వాక్యంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి. ఈ ప్రార్థన ఎంతో చక్కటి ఆలోచనలు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఇప్పుడు కరోనా కాబట్టి ఆ బయట తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా మంది బయట తిరగలండి. అయితే తిరగకుండా ఏం చేస్తారంటే పగలు కూడా నిద్రపోతారు. పగలు నిద్రపోతారు, రాత్రి నిద్ర రాదు. రాత్రి 1 గంట వరకు కూడా ఈ సెల్ ఎత్తుకొని తిప్పుకుంటానే చూసుకుంటానే ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. నిద్రపోయేది ఏం పని? ఎందుకు నిద్రపోయే పనే కదా. ఆ నిద్రపోయే పని, ఈ పరిస్థితి ఆ పరిస్థితి అన్నీ చూసుకుంటా ఉండిపోతారు. కానీ అది లాక్డౌన్ వచ్చింది పోని, లేదు మనము దేశం కోసం ప్రార్థిద్దాం, మన రాష్ట్రం కోసం ప్రార్థిద్దాం, లేదా కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, సంఘం కోసం ప్రార్థన చేద్దాం, సేవకుల కోసం ప్రార్థన చేద్దాం అని ఏమైనా కనీసం నీ కోసమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అంటే ప్రార్థనే లేదు, ప్రార్థనే లేదు. ఉదయకాల ప్రార్థన ఎంతో గొప్ప ఆశీర్వాదం అది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఉదయకాలంలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన తన ప్రజల కోసం ప్రార్థించేవాడు, తన కొరకు ప్రార్థించేవాడు, ప్రజల కోసం ప్రార్థించేవాడు. తిరిగి ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలి, బలపడాలి ఆయన ప్రార్థించేవాడు. తిరిగి తన పాప క్షమాపణ పొందుకోవాలని ప్రార్థించేవాడు. ఆ ఉదయకాల ప్రార్థన తనకెంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగాను. ఉదయకాలం నీవు సంఘం కొరకు చేతులు పైకెత్తు. ఉదయకాలం నీ కుటుంబాల కోసం చేతులు పైకెత్తు. ఉదయకాలం సేవకుల కోసం చేతులు పైకెత్తు. నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఈ ప్రార్థన లేకుండా తిరిగి ఏమైపోతుంటున్నారంటే, ఇక చర్చి లేదు, లాక్డౌన్ వల్ల సరిగ్గా చర్చి లేదు, జరగటం లేదు, పోతే పోయిన దోసాలు దొరికిపోయింది, సోమవారంలో ఇంకా 10 గంటలు కూడా నిద్రలు వేయచ్చు, వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా ఉండొచ్చు అని మాట్లాడరు. అందుకని ఇక సోమవారులుగా చేసి పెడతారే కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే విధానం, దేవుడిలో మనం ముందుకు సాగే విధానాన్ని మనం నేర్చుకుంటే ఆ కృప కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదింపజేసేవాడు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏమంటే కన్నా మన కుటుంబంలో ఉండాలని. అమ్మా అయ్యా, నీ జీవితానికి యేసయ్య నెమ్మదినిచ్చేవాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయనే. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేసేవాడు కూడా ఆయనే యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమి చెయ్యాలో నాకు తెలీదు, ఎలా నడుచుకోవాలో నాకు తెలియదు అనుకుంటాం. లేదు, యేసయ్య ఏమంటాడంటే, నేను నీతోనా నీలోనా నేను ఉంటాను. ఆ ప్రభు ఆయన మీ కుటుంబాలను ఆ విధంగా నడిపించాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. కాబట్టి యేసయ్య నీలోన, నీ ఇంటిలోన, నీలోన, నీతోనూ ఆయన ఏం చేసేవాడైనా ఉండేవాడు. ఎందుకంటే దేవునికి మనం ఇచ్చే స్థానం అంత గొప్పది. కాబట్టి ఆ విధంగా చేసుకున్నప్పుడు మన గురించి ఆయన గొప్పగా ఆలోచన చేస్తాడు. నీ కుటుంబాన్ని అయినా విడిచిపెట్టేవాడు కాదు, నీ కుటుంబాన్ని ఇంకా ఆయన అనాథ విడిచిపెట్టేవాడు కాదు, చేసేవాడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే, చూడుము నా అరచేతులు నేనేం చేశాను, నేను చెక్కి ఉన్నాను, నేను నిన్ను మరువను, నేను విడిచిపెట్టను, నా చేతులు చెక్కి ఉన్నాను అని మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా, నీవు నా సొత్తు అని అంటున్నాడు. అంటే ఈరోజు యేసయ్య ఆయన సొత్తుగా మనల్ని చేసేసుకున్నాడు. యేసయ్య ఆయన సొత్తుగా మనం అయిపోయాం, ఆయన చేతులు మనం అన్నాం. భయపడద్దండి, ధైర్యంగా ఉండండి, కుటుంబంలో ఆత్మీయతను పెంచండి. ప్రభు మనకు ఆయన కృపను దయచేసి ఆయన నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి పాట పాడుతున్నప్పుడు కన్నుకలు సమర్పి